అయితే ఇంకో డౌట్ సార్ నాకు ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ ఇంత అగ్రెసివ్నెస్ రోజు రోజు కొత్త కనపడుతున్నారు మీరు రోజు రోజు యంగ్ అయిపోతున్నారు యంగ్ అవడం అంటే ఆరోగ్యం అండి నేను ఎప్పుడు చెప్తాను వయసు ఎలా మౌల్డ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు మా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ మానసికమైన వ్యవసాయం మానసిక వ్యవసాయం చేయాలి అందరూ జనరల్గా మానసిక వ్యభిచారం చేస్తాం యూత్ అంతా మానసిక వ్యభిచారం చేస్తుంది అంటే మీకు అర్థమై ఉండాలి మానసిక వ్యవసాయం చేయాలి అంటే దీని కూడా మళ్ళీ నాకు ఏదైనా శాస్త్రి గారి మీదకి వెళ్ళిపోతాను పర్లేదు చెప్పండి మామూలుగా అర్ధాంతరంగా ఆగిపోయే ప్రయాణం కాకూడదురా అబ్బాయి ఒక పోరాటం అర్ధాంతరంగా ఆగిపోయే ప్రయాణం కాదు మంది సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం విజయం అంటే మీరు ఏంటి రిజల్ట్ ఇప్పుడు నాకు 500 సినిమాలు చేసి 5 లక్షల నడ్డు అవ్వడం కాదు ఈ సై నేను సై సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం అంతే ద ప్రిపేర్డ్నెస్ ద రెడీనెస్ ఇక్కడ విషయం గుర్తొస్తుంది నాకు అరుణిమా సిన్హా అని ఒక ఆవిడ సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం అనే దానికి అరుణిమా సిన్హా అనే ఒక వాలీబాల్ ప్లేయరు నేషనల్ వాలీబాల్ ట్రైనింగ్కి వెళ్తూ ట్రైన్లో ఉండగా ట్రైన్ నుంచి అమ్మాయిని తోసేస్తారు ఆ అమ్మాయి కాలు నుంచి ట్రైన్లు వెళ్ళిపోయి అమ్మాయి కాలు పోతుంది రాత్రి అంతా 10-15 ట్రైన్లు అమ్మాయి కాళ్ళ నుంచి వెళ్తాయి ఆ అమ్మాయి తర్వాత జైపూర్లోకి పెట్టుకుని అదే వాలీబాల్ ఆడడం కదా ఏదో ఒకటి సాధించాలని ఏమనుకుందో తెలుసా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంది కాలు లేకుండా ఈ విషయాన్ని బచేంద్రి పాల్ అని ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు ఇవాళ ఎక్కేసినట్టే అని చెప్పింది ఆవిడ నువ్వు ఎక్కేసావు ఎవరెస్ట్ ఎందుకు ఒక యాంప్యూటెడ్ లెగ్ తోటి జైపూర్ లెగ్తో వచ్చి నేను ఎవరెస్ట్ ఎక్కాలి అనుకోవడమే ఎవరెస్ట్ ఎక్కేయడం ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కింది కూడా అది వేరే విషయం షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ విత్ ఏ యాంప్యూటెడ్ లెగ్ జైపూర్ లెగ్తో ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయింది ఆవిడ దీనికే సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం అంతే కదా మరి దేనికి మార్చుకోలేరు మానసిక వ్యవసాయం అంటే అదే సై 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 జాగో జాగో రే జాగో జాగో అంతే పరిగెత్తు దేనికి నీకు విశ్రమించాలి దేనికి బాధ 4 గంటలు పనిచేస్తే విశ్రామం చిన్నపిల్లలు మీరందరూ గుద్దితే కైలాసగిరి పిండి అయిపోవాలనేవాడు చిరువెన్ సీతారామ శాస్త్రి గారు అంత మానసికమైన బలం ఉండాలి ఏమి ఎక్కడ వేర్ ఇట్ ఈస్ నీరుగారిపోతున్నారు ఒప్పుకోకూడదు మృత్యోర్మా అమృతంగమయ అని పుస్తకం రాశారు దాసరి రంగాచార్యులు గారు అంటే భారతదేశం 100 సంవత్సరాల్లో అమృతత్వం నుంచి మృత్యుకే చెల్లిపోయింది భారతదేశం కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం వాల్యూస్ చిన్నాభిన్నం సంప్రదాయాలు చిన్నాభిన్నం లైఫ్లు చిన్నాభిన్నం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దారుణాలు జరిగిపోతున్నాయి సోషల్ మీడియాలో వచ్చే మనుషులు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు అర్థమవుతాయి ఒక కంటెంట్ చేసిన వాడిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం కనిపెడతాను నేను సో మృత్యుకే చెల్లిపోతున్న ఈ సమాజాన్ని మళ్ళీ అమృతత్వం వైపు తీసుకెళ్ళాలి అంటాడు ఆయన మరి తీసుకెళ్ళాలంటే అందరినీ పెద్ద బాల శిక్షలు చదివించాలి హౌ అంటే వ్యక్తిగతమైన సంస్కారమే ఇన్ని కోట్ల మంది మార్చే శక్తి మంది లేదు కాబట్టి ఎవడికి వాడు తల్లిదండ్రులు కూడా 5 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చి మీ స్టూడియోలో పడేస్తున్నారు వాళ్ళ కింద లైకులు వస్తుంటే వాళ్ళకేమో వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది చిన్న పిల్లలు మా వాడు అద్భుతం ఉండని నువ్వే సంకల్ప గుర్తేలా తండ్రి మా నాన్న నన్ను జీవితంలో ఎప్పుడు పొగడాల సివిల్ సర్వీస్ వచ్చినప్పుడు పొగడలేదు గ్రూప్ 1 వచ్చినప్పుడు పొగడలేదు పొగడనిచ్చేవారు కాదు అద్దంలో చూసుకొని ఇచ్చేవారు కాదు ఎక్కువసేపు అంటే అవన్నీ రిపీట్ అవ్వాలని నేను చెప్పను మార్పు వస్తుంది మార్పు అనివార్యం ఏ దేశ సంస్కృతి కాదొక స్థిర బిందువు నైక నదీనదాలు కలిసిన అంతఃసింధువు అంటారు బాలగంగాధర తిలక్ గారు ఏ స్థిరంగా ఉండదు సంస్కృతి మారుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ మోడర్న్ డేస్ రావాలి ఈ కొత్త పిల్లలు రావాలి ఈ కొత్త తరం రావాలి కొత్త నీరు రావాలి కానీ పాతది ఎక్కడిది ఫౌండేషన్ మర్చిపోకూడదు